గాంధీలో ఇక సాధారణ వైద్య సేవలు ఈ నెల 21లోగా ప్రారంభించాలని నిర్ణయం. మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం. సరైన వైద్యం అందటం లేదంటున్న జనం. వరద సాయంపై కొనసాగుతున్న ఆందోళన. కేటీఆర్ దత్తత డివిజన్లో మహిళల ధర్నా. ఆయుర్వేదం కాపాడుకోవాలన్న కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలకు దిక్సూచి అన్న ఈటల. శనివారం నాడే దీపావళి లక్ష్మీ పూజలు. పండుగల్లో కన్ఫ్యూజన్ వద్దన్న పండితులు. దంతరస్తో బంగారం షాపుల్లో సందడి. ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టిన వ్యాపారులు. ఇక అప్డేట్స్ చూస్తే గాంధీ హాస్పిటల్లో త్వరలో సాధారణ వైద్య సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. గత 9 నెలలుగా కోవిడ్ సేవల్లో ఉన్న గాంధీలో నాన్ కోవిడ్ సర్వీసెస్ ప్రారంభించాలని ఇప్పటికే జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. జిల్లాల్లోనూ కరోనా కేసులకు చికిత్స అందించాలని, అత్యవసరమైతేనే గాంధీకి పంపాలంటూ ప్రభుత్వం ఈ మధ్య ఆదేశాలిచ్చింది. దీంతో ఈ మధ్య కాలంలో ఇక్కడికి వచ్చే కోవిడ్ రోగుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది రోగులు ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దాంతో గాంధీలో తిరిగి సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలిచ్చింది. ఇక గాంధీ హాస్పిటల్లో వివిధ విభాగాల డాక్టర్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21లోగా గాంధీలో అన్ని విభాగాల వైద్య సేవలతో పాటు అకాడమిక్ కార్యక్రమాలను ప్రారంభించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాల్లో కోరారు. కోవిడ్, నాన్ కోవిడ్ రోగులను ఉంచేందుకు వీలుగా వార్డులను వేర్వేరుగా ఉంచాలన్నారు. హాస్పిటల్కి వచ్చే రోగుల సంఖ్యకు తగ్గట్టుగా కోవిడ్, నాన్ కోవిడ్ రోగులకు తగినంత మంది డాక్టర్లను కేటాయించాలని సూపరింటెండెంట్ ని ఆదేశించారు. యోగా, ప్రకృతి వైద్య విధానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శంషాబాద్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన జాతీయ 5వ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఆయుర్వేదం ప్రపంచ దేశాలకు దిక్సూచి కావాలన్నారు. శంషాబాద్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో జాతీయ 5వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుతో పాటు ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. ఆశ్రమంలో జరిగిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. యోగా, ప్రకృతి వైద్య విధానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయుష్ విభాగాన్ని వైద్య శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశామన్నారు. యోగా తరహాలోనే ఆయుర్వేదానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. ఆయుర్వేద మిషన్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది. ఇది చాలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సామాజిక సంస్థలు కానీ, లేక ఆయుర్వేద ప్రేమికులు కానీ, జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కానీ మనం ఈ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలి. ఇటీవల కోవిడ్ కారణంగా మరి ఆయుర్వేదానికి సంబంధించి చాలా ప్రాధాన్యత పెరిగింది. ఆయుర్వేద వైద్య విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఆయుర్వేదం ప్రపంచ దేశాలకు దిక్సూచి కావాలన్నారు ఈటల. రాబోయే రోజుల్లో వైద్య విధానం మరింత విస్తరిస్తుందన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకోవడంలో ఇంతమంది వారు చెప్పిన 2 కాలేజీలు, ఒకటి వరంగల్లో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది. అది కూడా ఎట్లా నడుస్తా ఉందో మనం చూసినాం. మొట్టమొదటిసారిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే ఒక విన్నపం చేసిన, మన ప్రాచీన వైద్యాన్ని కాపాడుకోవాల్సిన అక్కడ ఉన్నది. దాన్ని విస్మరించినాయి ఈ అల్లోపతి మైకంలో పడి మొత్తం మనం మర్చిపోతా ఉన్నాం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పినప్పుడు డెఫినెట్గా దీన్ని కాపాడుకుందామని చెప్పిండు. ఆ తర్వాత ఇలా 5వ సంవత్సరం ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో మన దేశంలో ఈ ఆయుర్వేద వైద్యాన్ని కాపాడుకోవడంలో, వాటికి ఉన్నటువంటి సమస్యల్ని వాటిని పరిష్కరించడంలో
తప్పకుండా నా వంతు పాత్ర పోషిస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర్వేద నియమాలు పాటించాలన్నారు కిషన్ రెడ్డి. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయుర్వేదంతో కరోనాని జయించవచ్చన్నారు. మున్సిపల్ వ్యర్థాల సేకరణ, రవాణా ట్రీట్మెంట్లో ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ముందుందన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ వేస్ట్ ను తరలించే 55 అధునాతన వాహనాలను ఆయన ప్రారంభించారు. సంజీవయ్య పార్క్ దగ్గరలో ఆధునీకరించిన ట్రాన్స్ఫర్ స్టేషన్ ను కూడా మంత్రి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వరుస ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారు మంత్రి కేటీఆర్. చెత్త తరలించే 55 వెహికల్స్ ని ప్రారంభించారు. తరువాత సంజీవయ్య పార్క్ దగ్గరలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫర్ స్టేషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో ఆటో, ట్రాలీల ద్వారా చెత్తని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి అత్యాధునిక భారీ వాహనాల్లో జవహర్ నగర్ ప్లాంట్ కు పంపుతారు. అక్కడ ఈ చెత్త నుంచి పవర్ తయారవుతుంది. హైదరాబాద్ లో మరో నెల రోజుల్లో మొత్తం చెత్తను ఈ కొత్త వెహికల్స్ తోనే తరలిస్తారని, ఇక ముందు చెత్త తీసుకెళ్లేటప్పుడు అది కింద పడడం, చెత్త వాహనాల నుంచి దుర్గంధం లాంటి పరిస్థితి తలెత్తదని అన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణలో జీహెచ్ఎంసీ విధానాలు దేశంలో మరే నగరంలో లేవన్నారు. నెక్లెస్ రోడ్ వద్ద ఒక 55 మోడర్న్ రెఫ్యూజ్ కాంపాక్టర్స్ ని ప్రారంభించుకున్న తర్వాత నగరంలో ఎక్కడ చెత్త ఉత్పత్తి అయినా అత్యాధునిక పద్ధతుల్లో కలెక్షన్ గానీ, ట్రాన్స్పోర్టేషన్ గానీ, ట్రీట్మెంట్ గానీ, అంటే ఎండ్ టు ఎండ్ చెత్త సేకరించడం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త డిస్పోజల్ వరకు, ట్రీట్మెంట్ వరకు చాలా ఆధునికమైన పద్ధతుల్లో విశ్వ నగరాల్లో, గ్లోబల్ సిటీస్ గా చెప్పుకునే నగరాల్లో ఏ రకంగా చేస్తారో అదే రకంగా మన హైదరాబాద్ లో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ని, అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు నగరంలో 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పెట్టడం, ఇలాంటి మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఉన్న 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను తగ్గించి 10 చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న 2000 స్వచ్ఛ ఆటో టిప్పర్ల స్థానంలో 2700 కొత్త ఆధునికమైన స్వచ్ఛ ఆటో టిప్పర్లు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో భాగంగానే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నగరంలో చెత్త తరలింపులో ఎన్నో ఇబ్బందులున్నాయని అన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఈ రంగంలో ఎన్నో ఆధునిక మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. హైదరాబాద్ నగర వెలుపలకు జవహర్ నగర్ పోయే ప్రతి వెహికల్ కూడా క్లోజ్డ్ వెహికల్ ఉండాలి. అదేవిధంగా మంచి సోకస్ గా ఉండి ప్రజలకు కానీ అక్కడ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్న కాడ కూడా ఎక్కడ ఇబ్బందులు కావద్దు. దాంట్లో ఈ రోజు మరి మన 2 రకాల కాంపాక్టర్స్ వెహికల్స్ మనం 55 వెహికల్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం. చుట్టుపక్కల ప్రజలు కానీ, చుట్టుపక్కల హ్యాబిటేషన్ కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదున్నా కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా ఒక మోడర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ గౌరవ మంత్రి గారి ఆదేశం మేరకు హైదరాబాద్ నగరంలో ఒక వినూతనంగా భారతదేశంలో ఏ నగరంలో చేయనంత మరి అందంగా మరి తీర్చిదిద్దడం జరిగింది. హైదరాబాద్ లో చెత్త సేకరణకి దాదాపు 90 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జిల నిర్మాణం, సీసీటీవీల ఏర్పాటు లాంటి ఎన్నో వినూత్న పథకాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఇవాళ హైదరాబాద్ లో కొత్తగా 24 హాస్పిటల్స్ ప్రారంభించారు. దీంతో మొత్తం దవాఖానాల సంఖ్య 224కు చేరింది. త్వరలోనే మరో 50 కొత్త బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు మంత్రులు. అయితే వరద సాయం కోసం ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రుల ప్రోగ్రామ్స్ కు భారీ బందోబస్తు పెట్టారు పోలీసులు. బస్తీ దవాఖానాలను అందరూ ఉపయోగించుకోవాలన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఖైరతాబాద్ బిఎస్ మక్తాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి ప్రారంభించారు ఈటెల. తెలంగాణకు అనేక వ్యాక్సిన్లు వస్తున్నాయన్నారు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ కోసం వస్తుండగా కొందరు తెలిసిన వాళ్లతో తెప్పించుకుని వాడుతున్నారని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదటగా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరామన్నారు ఈటెల. దాదాపు 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేసుకొని ఇప్పటికే 250 బస్తీ దవాఖానాలు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ బస్తీ దవాఖానాల వల్ల పేద ప్రజానికానికి గొప్పగా ఉపయోగపడుతూ ఉంది. గౌరవనీయులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వారికి కూడా వారు దానం నాగేంద్ర గారు బిఎస్ మక్తాలో అంతకుముందు కూడా అనేక బస్తీలలో వారు మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి బస్తీలలో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇవాళ బిఎస్ మక్తాలో ఈ బస్తీ దవాఖానా ఓపెన్ అయిన సందర్భంగా ఇక్కడి ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బస్తీ దవాఖానాల సేవలను ఉపయోగించుకోవాలన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. అంబర్పేట్, మౌలానా ఆజాద్ నగర్, ఖైరతాబాద్, సయ్యద్ నగర్ లో బస్తీ దవాఖానాలను కేటీఆర్ ప్రారంభించారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి మల్లారెడ్డి. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు మల్లారెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నామని చెప్పారు. గ్రేటర్లో మొత్తం 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. కార్వాన్, మెహదీపట్నం, సంతోష్ నగర్, చార్మినార్ సర్కిల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించారు మేయర్. నెల రోజుల్లోగా మరో 50 దవాఖానాలు ప్రారంభిస్తామన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 224 బస్తీ దవాఖానాలు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 120 పైన ఇప్పటికే గతంలో యూపీహెచ్సీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడుగా కరోనా సమయంలో కూడా ఈ 224 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలో ఉన్న బస్తీలో ఉన్న ప్రజలు ఇలా బస్తీ దవాఖాన అంటేనే ఇది పేదలది, బస్తీది, పేద ప్రజల దవాఖాన అనేది హైదరాబాద్ నగరంలో. గౌలీపురాలో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవం ఉద్రిక్తతలకు దారితీసింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ స్థానిక బీజేపీ లీడర్ జితేంద్రతో కలిసి బస్తీ దవాఖానాను ప్రారంభించారు. తర్వాత కొద్దిసేపటికే అక్కడి నుంచి డిప్యూటీ మేయర్ వెళ్లిపోగా కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే పాషా కాద్రీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎంఐఎం బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ఎమ్మెల్యే పాషా కాద్రీ, ఆయన అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. బస్తీ దవాఖానా ప్రారంభించేందుకు వెళ్లిన హోంమంత్రి మెహమూద్ అలీని చుట్టుముట్టారు వరద బాధితులు. వరద సాయం అందలేదని హోంమంత్రిని నిలదీశారు. దీంతో బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మెహమూద్ అలీ. జోనల్ కమిషనర్ తో మాట్లాడి పరిహారం అందేలా చూస్తానని చెప్పారు. ఇవాళ సిటీలో మొత్తం 24 బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఇప్పటికే సిటీలో 200 బస్తీ దవాఖానాలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 224కు చేరింది. టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ఈ విషయం దుబ్బాక ఎలక్షన్ తో రుజువైందన్నారు. కేసీఆర్ తెలంగాణను కల్వకుంట్ల స్టేట్ గా మార్చారని విమర్శించారు. పదవులన్నీ ఒక్క కుటుంబానికే ఇచ్చారన్నారు. తనకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేసి దుబ్బాక ప్రజలు కొత్త ట్రెండ్ ను తీసుకువచ్చారన్నారు వివేక్. 2023లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. The BJP party has proved in this Dubak election that the people's trust is in BJP as the best alternate party to TRS. Chief Minister Chandrasekhar Rao has made this state as Kalvakuntla state. All the cabinet posts, 6 cabinet posts are with the Chief Minister's family. All contracts are to his henchmen, to Andhra contractors or whoever is giving him commissions. There is no Telangana good contractor in this state now. So these are the promises which he made, that he will give contracts to Telangana people, he will get water for Telangana people. So where a Kaleshwaram project which could be implemented in 33,000 crores and 11,000 crores has already been spent. In the garb of redesigning, he has made it a 1 lakh crore project. So 70,000 crores is frittered off, which he could have funded all the double bedroom houses in Telangana. He could have funded even the recent floods. He could have given each person 20,000 rupees. The farmers who lost. So this kind of a misgovernance which he is doing, people are not liking this dictatorship. So this Dubbak election has shown that people can also vote against KCR. That is a good positive trend which the Dubbak people have given, and I want to congratulate the Dubbak people for taking this brave stand and voting for BJP to come. And I'm sure that in these coming elections, municipal elections, BJP will emerge out very strong, and we are on the road for 2024 elections to be backed by BJP.
ఇందిరా పార్కులో గంధపు చెట్లు మాయం కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు గాంధీనగర్ పోలీసులు. ఆదివారం పార్కులో నైట్ డ్యూటీ చేసిన 4 సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంటి దొంగల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇందిరా పార్కులో మార్నింగ్ వాకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ అధికారులు నిర్లక్ష్యంతోనే గంధపు చెట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పార్కులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు ఏంటంటే నిర్లక్ష్య ధోరణితోని అధికారులు ఏంటంటే ఇక్కడ వాళ్ళన్నీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని వాళ్ళ స్టాఫ్లు రావడము, ఇక్కడ వాళ్ళు రావడము, కాంట్రాక్టర్లకు అందరు పంచిపెట్టేసిండ్రు. ఇక్కడ 100% వాళ్ళకి ఎదురుక ఇక్కడ 18 చెట్లు మొన్న ఆదివారం రోజు నరికిండ్రు. ఆ 18 చెట్లలో కూడా 13 చెట్లను దుంగలతో సహా ఎత్తుకుపోయినారు. అది అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే పనిచేసిండ్రు. ఇక్కడ ఉన్న ఇందిరా పార్కులో ఉన్న నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో కలిపి ఆఫీసర్లు. ఎందుకంటే వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు పంచుకోమని చెప్పేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పుకొని వీళ్ళు ఎందుకుంటారు ఇక్కడ. 3 సార్లు కూడా మా అంటే వాకరక్షణ తరఫున చాలా దానికి స్పందించేసి ధర్నాలు చేశామండి. కానీ ఎవరు కూడా దానిపైన పెద్ద రెస్పాన్స్ తీసుకోలేదు. మళ్ళీ దీనిపైన మన పోలీసు వాళ్ళు తగిన విధంగా స్పందించి ఆ నేరస్తులను పట్టుకోవాలని, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మా దగ్గర ఉన్న ఇది మెయిన్ ఇక్కడ ఈ ఆఫీస్ లోపల ఈ పార్కింగ్ కాకుండా వాళ్ళు పార్కింగ్ ప్లేస్ చెప్తున్నారండి. మున్సిపల్ పార్కింగ్ ప్లేస్ అవుతుందండి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి నిరసన వ్యక్తం చేశారు. వరద సాయం తమకు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తమ డివిజన్ ని కేటీఆర్ దత్తత తీసుకుని చేసిందేమీ లేదన్నారు బాధితులు. పక్కన నాకు ఇవ్వలేదన్నా. నా పరిస్థితి ఏం కావాలన్నా భార్య ఊర్లో ఉంది. మనం నాకన్నా డ్యూటీ లేక నాకు ఆ డ్రైవర్ని డ్యూటీ లేకుండా పరిస్థితి పోక భార్యను ఊరికి పంపించా. నా పక్కన ఇంట్లోకి ఇచ్చిపోయారు ఇద్దరికి. నాకు ఇద్దరికి ఏమని చెప్పాను. నాకు ఏమనంటే పక్కన వచ్చేయమని వెళ్తా నీకెందుకు ఇస్తారని బ్యాచులర్ ఉంటుందని చెప్పని మాట్లాడుతున్నాను. లాక్డౌన్ లో ₹1 తిండి పెట్టలేదు మాకు. ఎవరు ఇంత పార్సల్ అన్నం కూడా పంపలేదు. బ్యాచులర్స్కు పంపింది. మాకు బ్యాచులర్స్కు పెట్టింది కానీ మాకు పెట్టలేదు. మేము కిరాయి కట్టుకొని బతుకుతున్నాం. ఈడ 7 మంది పిల్లలు 7 మంది ఉన్నాం. మేము ఒకటే రూమ్ లో, మా రూమ్ కూడా చూడండి సార్. ఉంటున్నాము. మా చెరువంపటే ఉండి మా ఇల్లు ₹1 కూడా ఇవ్వలేదు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. భాగ్యనగరంలో చాలా మంది వరద బాధితులకు ఇంకా సర్కార్ సాయం అందలేదు. కొన్ని ఏరియాల్లో అనర్హులకు 10,000 ఇచ్చారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద సాయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే 3 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో వరద సాయం కోసం బాధితుల నిరసనలు, ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఆఫీస్ తో పాటు మున్సిపల్ కార్యాలయాల ముందు బాధితులు నిరసన తెలుపుతున్నారు. విపక్ష పార్టీల నేతలు వీరికి మద్దతు తెలుపుతున్నారు. డివిజన్లలో టీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా ఉన్నవారికే 10,000 సాయాన్ని ఇచ్చారని మండిపడుతున్నారు. కొన్ని ఏరియాల్లో అసలు బాధితులకు కాకుండా మిగతా వారికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక్కరోజే 1,00,000 మందికి వరద సాయం చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికి వచ్చి సాయం అందిస్తామని అధికారులు చెప్తున్నారు. 1,00,000 మందికి వరద సాయం అందితే ఇంతమంది రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసనలు తెలుపుతున్నారన్న విమర్శలున్నాయి. 2 వారాలుగా వరద సాయం ఇస్తున్నామని అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు 3,87,900 కుటుంబాలకు 387 కోట్ల రూపాయలు చెల్లించామని అంటున్నారు. ఇంకా 2 లక్షల మంది ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అంతకు రెట్టింపుగానే బాధితులున్నట్టు తెలుస్తోంది. బాధితుల కంటే కూడా అనర్హుల చేతుల్లోకి వరద సాయం వెళ్లిందనే విమర్శలున్నాయి. గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్లోని పలు బస్తీల్లో తమకు సాయం అందలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. MCS లో వచ్చినాము. MCS లో వచ్చి చేస్తే మాకు లేదమ్మా, అయిపోయింది, లేదు ఇప్పుడైతే అని చెప్తున్నారు సార్ వాళ్ళు. మరి మాకు ఎట్లా మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏ కౌన్సిలర్కి, ఏ లీడర్కి చెప్పుకోవాలి? మేము కౌన్సిలర్కి చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. ఇంత చేస్తున్నాము. మేము మా గురించి కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. ఇచ్చిన వాళ్ళకు ఉన్నాయి బిల్డింగ్లలో, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ ముంగట అక్కడే
లంచాలు ఇచ్చిండ్రు, వాళ్ళ ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు వాళ్ళకి పైసలు ఇచ్చిండ్రు. మేము ఇల్లు లేవు, మాకు ఏం లేవు, మాకు ఎట్లే కావాలి సార్, మేము ఎట్లే వెళ్ళాలి. 120 ఇంటికి వాళ్ళకే దొరికినాయి పైసలు డబ్బులు. మాకు ఇస్తా అని కూడా మా దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డులు తీసుకోపోయి ఒక ఆశ చూపించారు. వారం నుంచి తిరుగుతున్నాం, ఈడ తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం. కానీ ఉండాలి, మీరు ఏడా పోవద్దంటే సరే మేము ఏడా పోతాలి. మరి ఇప్పుడు ఎన్ని రోజులు మాకు ఆశ పెట్టి పోతారు? లేని వాళ్ళకి ఇచ్చేసి కానీ మేము ఉన్న వాళ్ళకి ఇవ్వలే, మేము ఏం చేసుకోవాలి? మరోవైపు వరదలకు ఇండ్లు మునిగిపోయి వస్తువులన్నీ కొట్టుకుపోయాయని బాధితులు చెప్తున్నారు. సర్వం కోల్పోయిన తమకు సర్కారు ₹1 సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్లకు నచ్చినోళ్లకు పైసలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్, శివరాంపల్లి, వీకర్ సెక్షన్ కాలనీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 10,000 కాడనే అందరి విషయాలు బయటపడ్డాయి సార్. ఎందుకంటే వాళ్ళకు బొట్లు పెట్టుకున్నారు. సర్పంచ్ అని, కౌన్సిలర్ అని వీళ్ళు అందరు వస్తారు. కాకపోతే ఈ బస్సుని అసలే పట్టించుకోరు. ఈ మా ఇళ్ళను మేము మురికి నీళ్ళలో ఉన్నా కూడా మురికి నీళ్ళు ఉన్నారా మీరు అని కాదు, మెల్లగా ఎంటకు చేతులు పెట్టుకొని ఇట్లా ఇండ్లకి వెళ్ళి చూసి 10 ఇండ్లు లెక్క పెట్టుకొని రా అమ్మా అని ఇక్కడ ఒకరికి చెప్పిపోతే మిగతా వాళ్ళు చావలే. మరి మీ కిరాయిలకి ఇచ్చినావు సరే, ఎవరో కౌన్సిలర్ సరే, మరి ఓటు అంటాను ఎందుకు రావాలి? ఇక కొన్ని ఏరియాల్లో అయితే వరద సాయం ఇప్పిస్తాం కానీ తమకు కమిషన్లు ఇవ్వాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓల్డ్ సిటీలోనూ చాలా మంది బాధితులకు ఇప్పటి వరకు వరద సాయం అందలేదంటున్నారు బాధితులు. 7 साल माँ तक गए हम लोग पीछे के साथ, हम लोग को पैसे नहीं मिले। यहाँ तक के जब अहमद पाशा कादरी साहब आए, मुर्तजा नगर में बैठे हुए थे, तो सब जने बोले ने डोर पे डोर आ रहे। हम 3 दिन तक हम लोग इंतजार करे पर कोई नहीं है, घरों पे कोई आके नहीं दिए हम लोग को पैसे। अब हम लोग परेशान है। घर देख के गए, ऐसा नहीं कि हमारा घर नहीं देख के गए, घर देखे बाद भी इधर के एरिया में कोई एमएलए साहब नहीं आए, कोई लीडर साहब नहीं आए, कोई भी नहीं आए. చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడనే ఉన్నాం. పొద్దుగాల మా ఇంటి వాళ్ళు వచ్చి మా ఆడపిల్లలు తీసుకొని పోయినరు ఇంటికి. ఎవరు రాలే. 4-5 రోజుల తర్వాత వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ మాకు 10,000 ఇవ్వలే, మాకు దొరకలే, ఏం చేయలే. వరద ముంపుకు గురైన ప్రాంతాలు వందల సంఖ్యలో ఉంటే అందులో సగానికి పైగా ఏరియాల్లో సాయం అందలేదంటున్నారు బాధితులు. ఏటా ఆశ్వాయుజ మాసం అమావాస్య రోజున దీపావళి జరుపుకోవటం ఆనవాయితీ. అధిక మాసం రావటంతో పండుగ 2 రోజులు వచ్చింది. దీంతో పండుగ శనివారం జరుపుకోవాలా, ఆదివారం చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనం. అయితే 14వ తేదీ అమావాస్య రోజే దీపావళి జరుపుకుని లక్ష్మీ పూజలు చేసుకోవాలని చెబుతున్నారు పండితులు. దీపావళి వేడుకలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. నార్త్ లో పండుగని 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. త్రయోదశి నుంచి వేడుకలు మొదలవుతాయి. 2వ రోజు ధన్వంతరి జయంతి, 3వ రోజు నరక చతుర్దశి ఉంటుంది. 4వ రోజు దీపావళి సందర్భంగా దీపాలతో ఇళ్లని అలంకరించుకుని లక్ష్మీ పూజ చేసుకుంటారు. 5వ రోజు పండుగ మర్నాడు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. మన రాష్ట్రంలో దీపావళి ఫెస్టివల్ ని 3 రోజులు చేసుకుంటారు. లక్ష్మీ పూజలతో పాటు దొంతులు, బొమ్మల కొలువులు పెట్టుకుంటారు. చతుర్దశి రోజు నరకాసుర వధ నిర్వహించి సంబురాలు చేసుకుంటారు. ఆనవాయితీ ఉన్నవారు గౌరీ నోములు నోచుకుంటారు. ఈ ఏడాది అధిక మాసం రావటంతో పండుగ 2 రోజులు వచ్చింది. దీంతో పండుగ శనివారం జరుపుకోవాలా, ఆదివారమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనం. అయితే 14వ తేదీ శనివారం అమావాస్య రోజే దీపావళి జరుపుకుని లక్ష్మీ పూజలు చేసుకోవచ్చని చెబుతున్నారు పండితులు. కొత్తగా గౌరీ నోములు నోచుకునేవారు మాత్రమే స్వాతి నక్షత్రం ఉన్న పండుగ రోజే నోములు చేసుకోవాలి. ఆనవాయితీగా చేసేవారు 15 ఆదివారం ఉదయం 11 గంటల వరకు చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. దీపావళిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు దంతేరాజు, ధనత్రయోదశి. ఈ యొక్క ధనత్రయోదశి 13, 11 శుక్రవారం రోజున చేసుకోవడం శ్రేష్టం. సాయంత్రం 6 గంటల వరకు కూడా ధనత్రయోదశి ఉంటుంది కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచిది. నరక చతుర్దశి 14, 11 నవంబర్ శనివారం రోజున ఈ యొక్క నరక చతుర్దశి వచ్చును. హారతులు దుర్ముహూర్తంతో కూడుకున్నటువంటి రోజు శనివారం కాబట్టి 6 గంటల కంటే ముందుగానే హారతులు ఇచ్చుకోవడం చాలా శ్రేష్టం.
అమ్మవారి యొక్క పూజలు కూడా ఇదే శనివారం రోజున 2:17 ఎప్పుడైతే సాయంకాలం వేళలో అమావాస్య వస్తుందో ఆ యొక్క ధనలక్ష్మీ పూజలు కూడా 14వ తారీఖు రోజునే చేసుకోవడం చాలా మంచిది. ఉదయం పూట సుమారుగా 11 గంటల వరకు కూడా ఆదివారం రోజున 15వ తారీఖు నవంబర్ రోజున ఈ అమావాస్య వ్యాప్తమై ఉంటున్నది. కాబట్టి ఆ రోజున కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకోవడం శ్రేష్టం. అధిక మాసం రావటంతో తిథులు 2 రోజులు ఉన్నాయంటున్నారు పండితులు. ఇలాంటి సమయంలో నక్షత్ర బలం చూసుకుని పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. అమావాస్య రోజే లక్ష్మీ పూజలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. నగరంలో దివాళీ సందడి మొదలైంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది టపాసులు, దీపాలు. అయితే మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా వెరైటీ డిజైన్స్ లో ప్రమిదలను తయారు చేస్తూ కస్టమర్స్ ని ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. మరోవైపు మట్టి ప్రమిదలు కొనటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. దీంతో కలర్స్ వేసిన మట్టి ప్రమిదలకు గిరాకీ పెరిగిందంటున్నారు వ్యాపారులు. దివాళీ సందర్భంగా సిటీ మార్కెట్లో వెరైటీ ప్రమిదలు ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ షేప్స్, స్పెషల్ డిజైన్లలో ప్రమిదలు దొరుకుతున్నాయి. మట్టి వాటికి కలర్స్ వేసి సేల్ చేస్తున్నారు వ్యాపారులు. మరోవైపు లాక్డౌన్ తో కళాకారులు దొరకలేదని, వర్షాల కారణంగా మట్టి కూడా దొరకలేదని చెబుతున్నారు. మార్కెట్లో మట్టి ప్రమిదలు బాగా సేల్ అవుతున్నాయంటున్నారు వ్యాపారులు. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వివిధ రకాల ప్రమిదలు తెచ్చి అమ్ముతున్నామని చెబుతున్నారు. డిఫరెంట్ కాంబినేషన్ లో కలర్స్ వేసిన మట్టి ప్రమిదలకు గిరాకీ ఉందంటున్నారు. ఈ ఏడాది గుజరాత్ నుంచి మాత్రమే మాల్ వచ్చిందని, ఏపీ, తెలంగాణ, కోల్కతా నుంచి రాలేదంటున్నారు. వర్షాల వల్ల మెటీరియల్ చాలా తక్కువ వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి. సారి దీపంతాలు, దొంతులు, బొమ్మలు, లైట్లు, కలర్స్, లక్ష్మీ బొమ్మ విగ్రహాలు పోయిన సంవత్సరం 40-50 ఉండే. ఈ సంవత్సరం 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి డజన్ ఎంబడి. బొమ్మలు 250, 300, 400 అట్లా ఉన్నాయి. దీపంతాలు 40 రూపీస్ డజన్. దొంతులు 300. గుజరాత్ నుంచి రావాలి మెటీరియల్ మొత్తం ఇది. ప్రమిదలు, దొంతులు, బొమ్మలు, అమ్మవారి విగ్రహాలతో పాటు లాంతర్లు, క్యాండిల్స్, పెయింట్ చేసిన గ్లాస్ జార్స్, బాటిల్స్ మార్కెట్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. మట్టి ప్రమిదలు డజన్ 20 నుంచి 200 రూపాయలుండగా, క్యాండిల్స్ ప్యాకెట్ 20 నుంచి 400 వరకు ఉంది. బొమ్మలు, దొంతుల జోడి 100 నుంచి 500 రూపాయల వరకు అమ్ముతున్నామని చెబుతున్నారు వ్యాపారులు. सो इस बार कुछ बहुत खास तो नहीं कर रहे हैं क्योंकि ऑलरेडी पैंडेमिक का अभी भी चल रहा है, तो फटाके एंड ऑल, अभी क्रैकर्स एंड ऑल इस बार हम लोग कुछ नहीं कर रहे हैं. बस रंगोली एंड दिए लगाएंगे एंड डेकोरेशंस करेंगे. रेट्स मुझे तो ठीक लग रहा है. मतलब मैंने एक्सपेक्ट किया था बहुत ज़्यादा होगा, बट ठीक है, मुझे ठीक लग रहा है. मुझे लगा था पैंडेमिक के कारण थोड़ा एक्स्ट्रा हो जाएगा, बट ठीक है. గిరా రేట్ ఇప్పుడు అంటే తక్కువ ఉంది సేల్. ఇంకో పండుగ వచ్చే ముందు ధన్తెరస్ రోజు ఎక్కువ అవుతుంది. దీపాలు, కుండలు, దొంతులు, బొమ్మలు ఈసారి అంత కొనుక్కునేటట్టు కొడతలేరు, తక్కువ ఉంది. అందరి దగ్గర మనీ లేదు కదమ్మా, మనీ ప్రాబ్లం ఉంది. ఇంకేదో కొన్ని చేయాలి కాబట్టి చేస్తారు. కొంచెమన్నా వెరైటీస్ అయితే ఏం లేవు, కొంచెమే, ఎక్కువ ఏం రాలేదు. చేసేవాళ్ళు కూడా మామూలుగానే చేసిండ్రు, ఎక్కువ చేయలేదు. ప్రతి సంవత్సరము చాలా వరకు అయిపోతుంది. మరి ఈసారి అయితే చూడాలి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కొంతమంది చూసారు, కొంతమంది కొంటారు. బయటి మార్కెట్ కంటే ఆన్లైన్ లో తక్కువ ధరకే రకరకాల డిజైనర్ ప్రమిదలు దొరుకుతున్నట్టు జనం చెబుతున్నారు. దీంతో స్ట్రీట్ మార్కెట్ లో కంటే ఆన్లైన్ లో కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు. 57,000కు వెళ్లిన గోల్డ్ రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ వారంలో ఒక్కరోజే 2,000 తగ్గింది. వ్యాక్సిన్ వస్తుందని తెలియటంతో దీని ధర డౌన్ అయింది. అయితే ఫ్యూచర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందంటున్న మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపీకృష్ణతో సౌజన్య ఫేస్ టు ఫేస్. సో సడన్ గా 58,000 దాకా వెళ్లిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. ధన్తెరస్ మహత్యం ఏమో తెలియదు కానీ ఈ వీక్ లో 2,000 ఇప్పటిదాకా తగ్గిన పరిస్థితి. ఇవాళ కొంచెం పెరిగినట్లున్నాయి. మనం గోపీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఫ్యూచర్ లో ఇంకా తగ్గుతాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. తగ్గితే ఎంత తగ్గొచ్చు? ఇలాంటి బోల్డ్ అనే విశేషాలు మనతో మాట్లాడడానికి మానేపల్లి జ్యువెలర్స్ ఎండి గోపీకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఫస్ట్ ఇవాళ ధన్తెరస్ ఎలా ఉంది సార్? మీకు బానే జనాలు వచ్చి కొంటున్నారా? యా అండి, ధన్తెరస్, దివాళీ వన్ ఆఫ్ ద మేజర్ ఫెస్టివల్స్ ఆఫ్ గోల్డ్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. It's okay, not that great, so we can also understand the 2020 situation, how it is and what it is, but okay, the sentiment is still working on. Lot of people are coming forward buying the jewelry. సార్ ఈ మధ్య తగ్గింది కదా గోల్డ్ కాస్ట్, ఇది మీ సేల్స్ మీద ఏమైనా ప్రభావం కనిపిస్తుందా? In fact, every 2020 is such a kind of a period. Any industries, not just jewelry, Prati industry had some problem, and especially coming to the jewelry industry, the sudden jump in the gold price.
So 42,000, 43,000 levels nunchi it came to 52,000. After that, relax tagutundi anukunnaru, but this 52,000 has went up to 58,000 Indian currency, which is something really unimaginable. So that's a lot of people were in such a way that gold అసలు అందుబాటులో ఉంటుందా, బంగారం కొనగలుగుతామా మనము, దాదాపు 70,000 పోతుంది, 1,00,000 పోతుంది అని అప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చేసాయి, స్టార్ట్ అయ్యాయి. బట్ ఇట్స్ నథింగ్ ఎ రీజన్ అండి ఓవర్ నైట్ లో బంగారం పెరగడానికి. The main reason అందరికి తెలిసింది, this was this pandemic, COVID-19 situation. $1,700 నుంచి దాదాపు $2,080 వరకు బంగారం రేటు పెరిగేసింది 6 నెలల్లో. అసలు ఎప్పుడు ఇంత తక్కువ టైంలో ఇంత పెరిగింది ఎప్పుడు లేదు. So this was the thing where the price has gone high. So recent గా we are seeing some news coming on. So vaccine గురించి. So price vaccine వస్తుంది అనగానే ప్రైస్ 58,000 నుంచి ఇంచుమించు 54,000 కి వచ్చేసింది. So మన US లో one of a company has announced that successfully they are able to do it, and for sure త్వరగానే లాంచ్ చేస్తాము. 54,000 నుంచి 52,000కి వచ్చేసింది. సో దీన్ని బట్టి అర్థం అవ్వదు ఏంటంటే తప్పకుండా మళ్ళీ పరిస్థితులు నార్మల్ గా వస్తే బంగారం రేటు తగ్గుతుంది. సో దట్ ఈస్ దే, అంటే ఆర్టిఫిషియల్ గా పెరిగిన రేట్. సో ఒకవేళ ప్రాక్టికల్ గా చూసుకుంటే 48,000 to 50,000 రూపీస్ కుడ్ బి ఎ స్టేబుల్ ప్రైస్ ఇన్ ఇండియన్ మార్కెట్ అని చెప్పవచ్చు. కరెక్షన్ అంటున్నారు గోపికృష్ణ గారు. Yes, that's true. That the minute the news was out saying that US market lo the vaccine is going to come out anagane, within fraction maybe or 20 minutes lo we have seen a correction of almost $60 per ounce andi. So Indian price lo chuskunte daadapu 2,200 2,300. So మధ్యాహ్నం 54,300 ఉన్న బంగారం ధర సాయంత్రానికి 51,600కి వచ్చేసింది ప్యూర్ గోల్డ్. ఇట్స్ అసలు ఎప్పుడు కూడా ఇలా జరిగింది లేదు. బట్ లాట్ ఆఫ్ 2020 లో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, చాలా కొత్త విషయాలు చూస్తున్నాం కూడా. అండ్ ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, పోస్ట్ పాండమిక్ అని చెప్పి కూడా అంటున్నారు, న్యూ నార్మల్సీ రకరకాల పేర్లు చెప్తున్నారు. బట్ మళ్ళీ పెళ్లిళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి లాంటి పండుగల సీజన్ మొత్తం కొంచెం హడావుడిగా అనిపిస్తుంది. మరి ఎంత మనం తగ్గుతుంది గోల్డ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోపికృష్ణ గారు? Yeah, so 1880 was a good support level and the international ounce price చూస్తే. So 1880 break అయింది. So for sure I think we can see $1820 the next support level. $1820 అంటే దాదాపు 50,000 రూపాయల రేట్ లో త్వరలో చూడబోతున్నాం అనిపిస్తుంది. So it will be around 50,000 around stable for a longer time. So maybe next 2022 లో we can see again a big bull run in gold. ఫైజర్ బాగుంది, 90% ఎఫిషియెంట్ గా ఉంది మా వ్యాక్సిన్ అని చెప్పి అనౌన్స్ చేయగానే ఇంత కరెక్షన్ వచ్చింది గోల్డ్ లో. రేపు ఒకవేళ 90% కాస్త 100% అయ్యి వ్యాక్సిన్ గా వస్తే ఇంకా 50 వరకే తగ్గుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా డ్రాస్టిక్ గా 5 to 8% తగ్గొచ్చు అని చెప్పి కూడా రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి. అంటే ఇది యాక్చువల్ గా 90% పని చేస్తుంది, 80% పని చేస్తుంది కాదండి. యూ కెన్ థింక్ ఇట్ as 100%. So next 1-2 months lo you can see for an announcement that they are going to put it in the market. ప్రపంచంలో వేరే దగ్గర బంగారం చౌకే, అమెరికాలో బంగారం చౌకే $1,800 per ounce అంటే వాళ్ళకి చౌకే. మన దగ్గర మాత్రం $1,800 ఉన్న రేట్ ఎక్కువ. వై? మన ఇంపోర్ట్ డ్యూటీస్, లోకల్ GST, these all makes the metal more expensive in Indian market. Apart from exchange, 50 rupees to the last 4 years back 52-54 level లో ఉన్న exchange today 75 rupees. సో అన్ని కూడా మెటల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మేజర్ గా అందరు కూడా US పైన ఫోకస్ చేసి ఉన్నారు. సో ద న్యూ గవర్నమెంట్, వాట్ కుడ్ బి ద న్యూ రూల్స్, ద న్యూ స్ట్రాటజీ ఆఫ్ దెమ్ టు గో ఆన్. సో ఈ దీనిపైన బట్టి తప్పకుండా మార్కెట్ గోయింగ్ టు బి దేర్. In case now we see they come down with kind of a strategy where the world is not accepting it, so other investors are not accepting it, so తప్పకుండా మెటల్ తప్పకుండా మళ్ళీ పెరుగుతుంది. ఓకే, ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ గోల్డ్ రేట్స్ తగ్గడం వల్ల గోపి గారు? ఎలా ఉంటున్నాయి అంటే జనాలు ఎట్లాంటివి కొంటున్నారు? ఎక్కువగా ఆర్నమెంట్స్ కి ప్రిఫర్ చేస్తున్నారా, లేకపోతే గోల్డ్ కొనుక్కుని పెట్టుకుందాం ఆర్నమెంటల్ గోల్డ్ కాకుండా అని చెప్పి అనుకుంటున్నారా? ఎలా ఉన్నాయి? గోల్డ్ కొనుక్కొని పెట్టుకుందాం ఫ్యూచర్ కి అనేది ఇప్పుడు తక్కువే అండి, బికాస్ ప్రైస్ సడన్ గా పెరిగింది. సో తప్పకుండా అందరూ వెయిట్ అండ్ వాచ్ చేసి మళ్ళీ గోల్డ్ స్టేబుల్ గా వచ్చినప్పుడు ఈ బిలో 50,000, 48,000, 46,000 ఐ థింక్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ టు పుట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడున్న షాపింగ్ అంతా కూడా ఫెస్టివల్ షాపింగ్, పెళ్లిళ్ళు ఉంటే ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే మార్కెట్ కాదు ఇప్పుడు ఉన్న పెళ్లిళ్ళు, ఇప్పుడున్న అకేషన్స్ కి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బయింగ్ ఇట్. 50 అని చెప్పి మీరు అంటున్నారు, ఇంకా ఏమైనా తగ్గొచ్చా? ఇప్పుడు ఇమ్మీడియట్ గా గోల్డ్ కొనాలి, ఆర్నమెంట్స్ కొనాలి అనుకునే వాళ్ళకి సపోజ్ ఒక 1-2 months ఉంది శుభకార్యానికి అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా కొనమంటారా, కొంచెం వెయిట్ చేయమంటారా? ఏం సజెస్ట్ చేస్తారు? దట్స్ అ రియల్లీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న అసలు అది వాస్తవానికి. ఎనీథింగ్ అరౌండ్ 50,000 షుడ్ బి గుడ్ లెవెల్ ఫర్ దెమ్ టు బై అండి.
సో వీ కెన్ సీ ఇట్ మే బి మోర్ కరెక్షన్. మన వ్యాక్సిన్ ఇంకా రావడం అయితే ఖచ్చితంగా ఒక 4 నెలలు పడుతుంది. ఎనీథింగ్ ఇట్ గోయింగ్ టు బి ద మార్చ్ ఏప్రిల్ తర్వాతే. సో ఎంత వచ్చినా కానీ 48,000 47,000 కి బిలో పోవడం అయితే బంగారం ఉండదు. అండ్ సమ్వేర్ అరౌండ్ 50,000 షుడ్ బి ఎ గుడ్ లెవెల్స్ ఫర్ పీపుల్ టు పుట్ ద మనీ ఇన్ టు దట్. సి ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారు, నేను ఇవాళ కొనుక్కుంటున్నాను, నేను 10 రోజుల తర్వాత అమ్మేస్తాను అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ నాట్ ఎ రైట్ టైం టు పుట్ ఇట్ ఆన్, బికాస్ గోల్డ్ ఫ్లక్చుయేషన్స్ చాలా చూస్తున్నాం ఇప్పుడు. సో దిస్ ఇస్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. నేను ప్రతి సంవత్సరం ఇంత బంగారం కొని పెట్టుకుంటాను సో అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ 50,000 లెవెల్స్ పర్లేదు, యూ కెన్ పుట్ ఇట్ ఆన్, బికాస్ తప్పకుండా విత్ ఇన్ 2 years వీ కెన్ సీ వెరీ గుడ్ ఫిగర్. సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చూసుకుంటే ద కమింగ్ ఇయర్స్ లో వీ క్యాన్ సీ $2,400 to $2,800 అని ఉంది. ద వన్ మోర్ రీజన్ కూడా బిహైండ్ దిస్ ఇస్ ద ప్రొడక్షన్ has become very tough. As you all know that gold comes from భూమిలో మైనింగ్ చేస్తే వస్తుంది. సో బంగారం 5 layers లో అయిపోయింది. నా బంగారం తీయాలంటే భూమిలోకి ఎక్కువ లోతుకు వెళ్ళాలి. సో వేర్ ద కాస్టింగ్ విల్ లాట్ ఆఫ్ చేంజ్. సో రాబోయే రోజుల్లో బంగారం విల్ బి పాజిటివ్ రేట్ అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గోపికృష్ణ గారు. Welcome, చాలా Andy. మందికి ఉన్న చాలా డౌట్స్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.